నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట ఇంటింటా తెలుగుదేశం తొలి రోజే సూపర్ హిట్ అయ్యింది. సీనియర్ నేత యనమల రాజేష్ పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రం తొండంగిలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం విజయాలు ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై నమ్మకం గూడు కట్టుకున్న ప్రజలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి నీరాజనాలు పడుతున్నారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సారథ్యంలో జననేత్రి యనమల దివ్య తుని నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలపై పల్లె పల్లెల్లో నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ ప్రచార పర్వానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రాజేష్ తొండంగి నుంచి శ్రీకారం చుట్టారు. కూటమి శ్రేణులతో కలిసి మండల కేంద్రంలో ఇంటింటికి వెళ్లి యనమల రాజేష్ సూపర్ 6 పథకాలను వివరించారు. ఉచిత బస్ ప్రయాణం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులను నేరుగా కలుసుకున్న యనమల రాజేష్ కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ విజయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రగతి సాధకురాలు శ్రీమతి యనమల దివ్య నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ల వల్ల దీర్ఘకాలంగా అతిగతి లేకుండా పోయిన సమస్యలు పరిష్కారం అయ్యాయంటూ మంచి ఎమ్మెల్యే మా దివ్యమ్మ అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాగం పరమేష్, కందా మురళి, పక్కుర్తి నూకరాజు, పక్కుర్తి వంశీకృష్ణ, గొరకపూడి సత్యనారాయణ, ఎలుగుబంటి నాగేశ్వరరావు, నేమాల కృష్ణ, భైరవజ్జుల చందు, పోలం గణేష్, గల్లా సత్యబాబు, నాగం నాగబాబు, కరణం శ్రీను, మారినీడి చంటిబాబు, దేవులపల్లి నరేష్, మల్లిపాము సత్యనారాయణ, కరణం శ్రీను, కటారి నాగ సత్యనారాయణ, ఇల్లా జ్యోతిబాబు, కండవల్లి గణేష్, పంది సత్యనారాయణ, మురాళశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కొంచెం అందరి పట్ల మీరు కొద్దిగా చెప్పండి. ప్రభుత్వం నాయకత్వం, కూటమి నాయకత్వం, ఎమ్మెల్యే దివ్య గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రాజేష్ గారి నాయకత్వం. మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి తల్లికి వందనం. మరి నీకు ఎంతమంది పిల్లలు? 4 పిల్లలకు పడ్డదా? ఎంత పడ్డది? 52,000 పడ్డది. మరి ముందు గత ప్రభుత్వంలో పడ్డదా? ఎప్పుడన్నా ఒక బాబుకే పడ్డది. మరి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి 52,000 కూడా పడ్డాయి కదా, హ్యాపీయేనా? అలాగే మరి దీపం పథకంలో 3 సిలిండర్లు ఇస్తున్నారు సంవత్సరానికి. 3 సిలిండర్లు తీసుకుంటున్నావా? తీసుకుంటారు. అది కూడా శ్రీశక్తి పథకం. శ్రీశక్తి పథకం అంటే ఏంటి తెలుసు కదా? బస్సు ఫ్రీ. మరి ఎక్కుతున్నావు కదా బస్సు, అంత బస్సు బండి మీద ఇవ్వన్నాడా? మరి అది ఫ్రీ బస్సు. మీ ఆడవాళ్ళందరూ కూడా ఉచితంగా బస్సు పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే చేనేత కుటుంబాలకి 200, ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి మనం 15,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద రైతుకి 20,000 ఇస్తున్నాం సంవత్సరానికి. ఆటో ఉందా మీకు? మరి చూపించుకోవచ్చు. అలాగే అన్న క్యాంటీన్లు మరి 5 రూపాయలు భోజనాలు పెడుతున్నారు తెలుసు కదా. అన్న క్యాంటీన్లు తీసేసి మళ్ళీ పెట్టారు మన వాళ్ళు. మన గవర్నమెంట్ వచ్చిన మళ్ళీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మరి 269 అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే మరి పేదలకు ఇప్పుడు 5 లక్షల ఇళ్ళు ఇవ్వడానికి మన ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అది కాకుండా గీత కార్మికులకు మద్యం షాపులు, మరి వడ్డర్లకు మైనింగ్ లీజులు కూడా ఇచ్చారు. అలా కాకుండా CMRF ఎవరైనా వైద్యం పొందులు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వైద్యం వాళ్ళ డబ్బులతో చేయించుకున్నా మళ్ళీ సీఎం గారు దానికి తక్షణ సహాయం కింద CMRF ఎంత వరకు అయితే అంత దాంట్లో 50%, 60% మనకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. అది మన గౌరవ శాసనసభ్యులు యనమల దివ్య గారు మన నియోజకవర్గంలో ఇప్పుడు మొత్తం అన్ని మన జిల్లాలో నెంబర్ 1కే మన దివ్య గారే ఇచ్చారు ఆ చెక్కులు. అలాగే మత్స్యకారుల సేవలో ప్రతి సంవత్సరం 20,000 ఇలాగ అనేక పథకాలు పెట్టిన మరి ఈ 2 సంవత్సరాలు మన ప్రభుత్వం. మరి మీరు కూడా నువ్వు ఈ లబ్ధి పొందావు కాబట్టి మీ పిల్లలందరికీ కూడా మన ప్రభుత్వం వేసింది కాబట్టి నువ్వు కూడా అందరికీ చెప్పాలి. అందరికీ చెప్పి ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ముందు ప్రభుత్వం ఎలా ఉంది అన్ని నువ్వు వివరించి చెప్పాలి. నీలాంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు, నువ్వు తెలివైన దానివి కాబట్టి. అమ్మా 52,000 అకౌంట్ వేస్తారా వాడేస్తారా?
ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఏటా 4,000 వస్తుంది. ఎంప్లాయ్కి వస్తుందో లేదు తెలియని టైంకి 1 తారీఖు రాబోతుకి మామయ్య గారికి మాత్రం 4,000 వచ్చేస్తుంది. అలాగే తల్లికి వందనం పేరు చెప్పి మీ 2 పిల్లలకి ఎంత పడిందమ్మా? 20,000 పడింది. దీపం పథకం 3 సిలిండర్లు ప్రతి ఏటా 3 సిలిండర్లు ఫ్రీ. అది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశక్తి అంటే గవర్నమెంట్ బస్సులు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా, ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కడ తిరిగినా ఫ్రీ. తర్వాత చేనేత కార్మికులు మన దగ్గర లేరు కాబట్టి వాళ్ళకి లేకపోయినా 200 యూనిట్లు ప్రతి నెల ఫ్రీగా ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లు ఉంటే ఆటో డ్రైవర్కి 15,000 ఇస్తున్నారు. అన్నదాత సుఖీభావ కింద మన ఇంట్లో ఎంతమంది విభజించుకున్న భూమి ఎవరి పేరు ఉంటే వాళ్ళకి 20,000 ప్రతి ఏటా 20,000 వస్తుంది. తర్వాత అన్న క్యాంటీన్ మన దగ్గరలో తునిలో ఉంది. ఎవరు వెళ్ళినా ప్రతిరోజు 5 రూపాయలకి ఫ్రీ భోజనం పెడుతున్నారు. ఇప్పుడు పేదలకి 5 లక్షలు నిర్మించడానికి ఆల్రెడీ సన్నద్ధం చేశారు. తర్వాత గీత కార్మికులకి మద్యం షాపులు వాళ్ళకి ప్రకటించారు గీత కార్మికులకి. తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవతో అంటే ఎవరైనా వైద్యం చేయించుకుని సొంత డబ్బులు ఖర్చు పెట్టినా మళ్ళీ మనం దివ్యం గారు సమక్షంలో ఒక అప్లికేషన్ పెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 60% కానీ 70% కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చింది. మన ఊళ్ళో ఎంతమంది అప్లికేషన్ పెట్టారో అంతమందికి వచ్చింది, ఎవరికి మిస్ అవ్వలేదు. అది చాలా గొప్ప విషయం. అది మత్స్యకారుల సేవలో ఏటా వాళ్ళు స్ట్రైక్ ప్రకటిస్తారు, వాళ్ళకి సౌతులు వెళ్ళకూడదని. ఆ 3 నెలలకి సరిపడా ఏటాలకు 20 ప్రతి ఏటా 20,000 ఇస్తున్నారు. తర్వాత అలాగే కాకుండా పల్లి పండుగ పేరు చెప్పి 8,000 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు మార్గదర్శనం చేశారు. అంతకుముందు అలో గుడ్ మార్నింగ్ పేరు చెప్పి మేము గుంతల రోడ్లు 8,000 కిలోమీటర్లు పెట్టాం. ఆ 8,000 కిలోమీటర్లు కూటమి ప్రభుత్వం వేసింది. అలాగే గుంతలు లేని రహదారులు లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకి ఏదన్నా డ్రిప్ పరికరాలు కొనుక్కోవాలనుకుంటే 90% సబ్సిడీ ఇచ్చిందమ్మా. ఇది రాష్ట్రమే కాదు దేశం చరిత్రలోనే ఇది తొలిసారి. కాబట్టి మీరు తెలిసిన వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం గురించి, మన మంచి ప్రభుత్వం గురించి, మన కూటమి ప్రభుత్వం గురించి 10 మంది చెప్పి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేలాగా మనం అందరూ సహాయం చేయాలి. ఇది విషయం. మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు మన చంద్రబాబు మన పార్టీ చేసిన పథకాలన్నీ కూడా ఈవేళ ఈ పేపర్ మీద ప్రింటింగ్ చేసి మన అందరికీ చెప్పడానికి, మన ఒక ఓటర్లందరికీ చెప్పడానికి తీసుకొచ్చాం. రైతు భరోసా పింఛన్ నెలకి ఇది 6,000 రూపాయలు, తల్లికి వందనం, దీపం పథకం అంటే గ్యాస్ సిలిండర్లు ఉచితం 3, శ్రీశక్తి, చేనేత కార్మికులకి, ఆటో డ్రైవర్లకి 15,000 సంవత్సరానికి, అన్నదాత సుఖీభవ రైతుకి 20,000, ఎంతున్నా 10 సెంట్లున్నా 10 ఎకరాలున్నా ఇస్తున్నారు. 20,000 రైతు భరోసా. పేదలకు 5 లక్షలు ఇల్లు ఇప్పుడు ప్రపోజల్లో ఉంది. గీత కార్మికులకి షాపులు, బెల్ షాపులు ఏరినాకి వాళ్ళకి ఇస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా కింద సేవా ఉచిత వైద్య పథకం కింద ఏ జబ్బు వచ్చినా వైద్యానికి చేస్తున్నారు. మత్స్యకారులకి 20,000 ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి మంచి ప్రభుత్వం ఉంది. దీనికి అందరూ అనుసరించి జాగ్రత్తగా అందరికీ చెప్పి మనం కార్యకర్తలందరూ దీనికి ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జై. వైఎస్ఆర్ ప్రభుత్వంలో గొడ్డల పార్టీ, ఆ ప్రభుత్వంలో కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినప్పుడు ఆయన్ని చిత్రహింసలు పెట్టి హతమార్చడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు సమస్యలు ఏమైనా ఇంకా ఉన్నాయా, మీకేమైనా పథకాలు రావాల్సినవి ఉన్నాయా అని మా కూటమి పెద్దలు, మా ఎమ్మెల్యే యనమల దివ్య గారు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే అదేవిధంగా మన నారా లోకేష్ గారు, వీరందరూ కలిసి ప్రజలకి ఏ విధంగా సమస్యలు రాకూడదు, గ్రామ స్థాయిలో ఏ సమస్యలు ఉన్నా సరే మాకు చెప్పండి. గతంలో మనం చూసుకుంటే ఏ సమస్యలన్నా అడిగితే వాళ్ళని కేసులు బొరాయించేవారు. ఈరోజు నాయకులు మన రాజేష్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన రామకృష్ణుడు గారు కానివ్వండి, గ్రామ స్థాయిలో డోర్ టు డోర్ వెళ్ళి మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని, ఇటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవునా కాదా? అవును. ఇటువంటి ప్రభుత్వం మనకు మళ్ళీ కావాలా వద్దా? కావాలి. ఇటువంటి నాయకురాలు మనకి యనమల దివ్య గారు మళ్ళీ నెగ్గాలా వద్దా?
ప్రతి ఒక్క పేదవాడి సమస్య తెలుసుకుంటూ ఈరోజు అన్ని విధాలుగా అందరూ కూడా చాలా బాగుంది ప్రభుత్వం. జగన్ గారి గవర్నమెంట్ ఉండేది, ఆ టైంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఏ రోజు రోడ్లు లేకుండా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండేది స్టేట్ పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా మంచి మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. వాటిలో ఎన్టీఆర్ భరోసా కింద అంతకుముందు ఇప్పుడు 4,000, వికలాంగులకి అయితే 6,000, తల్లికి వందనం ప్రతి ఇంటికి కూడా 15,000 ఇస్తున్నాం. అంతకుముందు ఒక అమ్మాయికి ఒక పిల్లకి ఇచ్చేవారు తల్లికి వందనం. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. 3 దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. స్త్రీశక్తి మహిళలకి ఎక్కడికి వెళ్ళినా, స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనం బస్సు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి 15,000 వరకుని ఇవ్వటం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ ఈ 10 సెంట్లు ఉన్నా సరే మనకి ఎంతున్నా రైతు పైన పాస్బుక్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే 20,000 ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ ద్వారా మన టౌన్ కానీ ఎక్కడికైనా టౌన్లోనే ఉన్నాయి. మన ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మనం భోజనం చేయాలంటే ఒక 5 రూపాయలు ఇస్తే మనకి హ్యాపీగా భోజనం పెట్టడం జరుగుతుంది. రెండోది 5 లక్షల ఇళ్ళు ప్రపోజల్, అదే కొంచెం లేట్ అయింది. అది కూడా వచ్చేసి 5 లక్షల ఇళ్ళు ప్రపోజల్ పెట్టారు. అది కూడా త్వరలో వస్తుందని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్యం మనం ఇవ్వటం జరుగుతుంది. రెండోది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అలా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ గుంతలు లేని రహదారుల రోడ్లు చాలా భయంకరం, జగన్ గవర్నమెంట్లో చాలా భయంకరంగా ఉండి అవి కూడా ఈరోజు చాలా వరకు హ్యాపీగా మనం అన్ని రోడ్లు వేయటం జరిగింది. పోలవరం కాలం మనకు మెయిన్ ఏంటంటే పోలవరం అవ్వదు, మనం చూడలేము అనుకున్న ప్రోగ్రాం ఈరోజు ఆగస్టు 14వ తారీఖున మనకి అనకాపల్లి వరకు మనకు ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా మనం చూడలేము, మనం ఈ చరిత్రలో చూడలేము అనుకున్నాం. అలాంటి ప్రోగ్రాం మనం జరుగుతుంది. ఇంత మంచి గవర్నమెంట్ ఇన్ని పథకాలు ఇస్తున్నాం, ఇంత గవర్నమెంట్ ఇంత హ్యాపీగా చేసినప్పుడు కూడా కార్యకర్తల్లో కూడా మంచి యూనిటీ వచ్చి మనం ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళి మా గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది, ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కార్యకర్తల మధ్యన విభేదాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అవన్నీ పక్క పెట్టేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళి మన గవర్నమెంట్ని వచ్చే ఎలక్షన్లో కూడా అప్పటి నుంచి మనం కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళినట్టయితే నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి మనకి, అవి కూడా మనం చాలా హ్యాపీగా చేసుకుని వెళ్ళాలి, మనం విన్నింగ్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. గతంలో రాక్షస పాలన జరిగింది. దానికి కారణం గుంతలతో కూడిన రోడ్లు. ఇంటి గర్భిణీ స్త్రీ సుఖంగా ప్రయాణం చేయాలంటే ఆ గోతుల్లో చాలా ఇబ్బంది పడేది. ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిందండి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి, వయోవృద్ధులందరికీ, వితంతువులకి, అలాగే వికలాంగులకు, అలాగే వికలాంగుల పర్సెంటేజ్ని బట్టి ఎక్కువ శాతం ఉంటే పూర్తి 14,000 రూపాయలు, 16,000 పర్సెంటేజ్ విధంగా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో అదే వైఎస్ఆర్ ఫంక్షన్ అనేది 2,000, అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టిన 2,000 రూపాయలని 4 నెలలకో 3 నెలలకో 250 రూపాయలు చెప్పని పెంచుకుంటూ అలా 3,000 చేసి జనాల్ని చిత్రహింస పెట్టాడు ఆయన. కానీ ఇప్పుడు 1వ తారీఖు రాబోతుకి ప్రతి పెన్షన్దారుడికి 4,000, 6,000, 10,000, 16,000 రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సగర్వంగా ప్రజల్లోకి వెళ్ళి మేము ఈ పథకాలు చేసాము అని కాలరైనా చెప్పుకునే స్థాయికి మన కూటమిలో తీసుకెళ్ళింది. దయచేసి ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని, నాయకులకు, ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని, ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే యనమల దివ్య గారి నేతృత్వంలో మా మండలంలో రాజేష్ గారు ఆధ్వర్యంలో చాలా ఒక గొడవ కానీ గోల కానీ ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఈ 2 సంవత్సరాలు అన్ని పథకాలు సక్రమంగా ప్రతి మనిషికి చేరిందని నేను మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలోనే తెలియజేసుకుంటున్నాను.